ఎలాంటి వాడు, ఏం చేయగలడో చూసాం. ఆయన విడిపించగలడు, ఆయన ఖచ్చితంగా నడిపించగలడు, రప్పించగలడు, ఒక మాట ఏంటమ్మా బాగు చేయగలడు అనే విషయాలు మనం చూసాం. ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. మరొక మంచి మాటను లేఖనాల ద్వారా మనం పరిచయం చేసుకొని సమయానికి కార్యక్రమాన్ని ముగించుకుందాం. మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పిలుముకు అనే అంశాన్ని మనకున్న సమయంలో మనం ధ్యానించుకుందాం. మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పిలుముకు, కాబట్టి మనం చేసే తప్పుకి ప్రకృతి వలన మనకు ప్రమాదం జరుగుతుందా అనే అంశాన్ని మనం చూడబోతున్నాం. మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పిలుముకు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. యోనా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే నేను తర్షీషునకు పారిపోతిని. నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు ప్రార్థన చేశాడు. యోనా గారు చేసిన ప్రార్థన. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటలను మనం పరిశీలన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని మరలా మా అందరి జీవితాల్లో మాకు ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటి వరకు మీ సన్నిధిలో మీరు తోడుగా ఉన్నారు. కొద్ది సమయం మీ మాటలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనస్సులను వెడలకు ప్రసాదించండి. విని విడిచిపెట్టేవారుగా మాత్రం ఉండగా విన్న సత్య ప్రకారంగా మా జీవితాలను మలుచుకొని మీరున్న స్థలానికి చేరువయ్యే భాగ్యాన్ని ప్రతి బిడ్డకు కూడా మీరు ప్రసాదించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని కొద్ది సమయం పరిశీలన చేద్దాం. లేఖనాల నుండి మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పెనుముప్పు అనే అంశాన్ని చూద్దాం. కాబట్టి మనిషి తప్పులు చేస్తాడా అంటే లేచిన దగ్గర నుండి ఎక్కువగా మనిషి చేసేదే తప్పు. లేచిన దగ్గర నుండి పండుకోబోయే వరకు ఎన్నో తప్పులు మనిషి చేస్తూ ఉంటాడు. ఈ చేసే తప్పుల వలన జరుగుతున్న ప్రమాదమే ఏంటో తెలుసండి, ప్రకృతిలో పెనుముప్పులు జరుగుతున్నాయట. ఈ ప్రకృతిలో పెనుముప్పు అనగా ప్రమాదం. ఈ మధ్య మనకు ఆల్రెడీ ఒక ప్రమాదం జరిగింది. ఏంటి ఆ ప్రమాదం చెప్పండి. పోయిన వారంలో ఏం ప్రమాదం జరిగింది మన వాళ్ళకి? తుఫాను వల్ల ప్రమాదం కదా. తుఫాను వల్ల ఎన్నో ఇళ్ళు పడిపోయినాయి, ఎన్నో స్తంభాలు పడిపోయినాయి, ఎంతో మందికి ప్రాణ నష్టం జరిగింది, ఎంతో భయంకరమైనటువంటి ప్రమాదాలు జరిగాయి. మనందరికీ తెలుసు, ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. తుఫాను వలన ఎంతో ప్రమాదం జరిగింది. అయితే దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేయగలిగితే ఇక్కడ ఎందుకు ఈ తుఫానులు ఈ విధంగా పుట్టుకొస్తున్నాయి, దీనికి కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే మనిషి చేసిన తప్పేనండి. మనిషి చేసిన తప్పు పెను ప్రమాదాలకు కారణం అంటే, ఈ తుఫానుకు కారణం అంటే ఖచ్చితంగా కారణమని లేఖనంలో ఎంతో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఇందాక అక్కడే చదివించినటువంటి మాటల్లో చూస్తారు. 107వ కీర్తన చూడండి. అందరూ కూడా 107వ కీర్తన 27వ వచనం 28వ వచనం చదువుతారా? 107వ
కీర్తన 27-28 వచ్చిన చదవడం తీసుకున్నాం. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనకకు దొర్లుచు ఇటు అటు తూలులాడుచుండిరి. ఎవరు ఏం చేస్తారట? మత్తులైన వారి వలె మందు తాగి మొత్తెక్కి ఏం చేస్తారట? ముందుకి వెనక్కి తూలుతూ ఉన్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. వారు ఇటు తోచగా ఉండిరి, శ్రమకు తాళలేక వారు యెహోవాకు. ఎలాంటి పరిస్థితుల్లో ఉండి యెహోవాకు మొరపెడతారన్నటువంటి వారు తాగుబోతులు. ఏమంటే భయంకరంగా తాగి మత్తులో ఉండి వెనకకు ముందుకు దొర్లుచు అటు ఇటు తూలుచు ఏం చేస్తారట? శ్రమ తాళలేక యెహోవాకు ప్రార్థన చేశారట. ఏమొచ్చింది వారికి శ్రమ? చూస్తారు ఒకసారి. దేవుని మాటకు విధేయులు కాకుండా ఇష్టానుసారంగా తాగి ఇష్టానుసారంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారట. ఆ సందర్భంలో ఒక ప్రమాదం జరిగిందండి. చూడండి ఏం జరిగిందో. 28వ వచనంలోనే శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను అన్న తర్వాత 29వ వచనం చదువుతారా? 29. ఆయన తుఫానును ఆపివేయగా అన్నాడు. ఆయన తుఫానును ఆపివేయగా. ఎవరు తుఫాను? ఎవరు ఆపేది? తుఫాను ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? అధికారులకు కానీ యంత్రాంగానికి కానీ, ఏమంటే మనకున్నటువంటి డబ్బుకు కానీ, మనం అనుకున్నది విలువైనది అనుకుంటున్న డబ్బుకు కానీ, విలువైన వారు అనుకుంటున్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వానికి కానీ తుఫాను ఆపే దమ్ము ఉందండి ఎవరికైనా? ఇక్కడ ఆపాడట దేవుడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన తుఫానును ఆపివేయగా. భయంకరంగా తాగి మత్తులో తూలుట్లాడుతూ భయంకరమైనటువంటి మత్తులో ఉన్నవారు ఏమంటే ఒక ప్రమాదానికి గురయ్యారు. భయంకరమైనటువంటి తుఫాను రావడానికి కారణమయ్యారు. తుఫాను వచ్చిందంటే ఊరకనే రాదు, మన ప్రవర్తనను బట్టి నేను బైబిల్ గ్రంథం చెబుతున్నాడు. అవునా కదా? మనిషిని బట్టే రావాలి. అది తుఫాను వచ్చినా ఏది వచ్చినా కానీ మన ప్రవర్తనను బట్టి, మన నడవడికను బట్టి, మన పరిస్థితులను బట్టి ఏదైనా కూడా రావడానికి కారణాలు ఉన్నాయని లేఖనం మనకు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట, ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములన్నీ కూడా అణిగిపోయెను అన్నది. ఆయన పుట్టించిన ఆయన కూడా ఆయనే. పుట్టించిన ఆయన కూడా ఆయన అంటాడు. 25వ వచనంలో ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను అన్నాడు. ఆయన దాని తరంగం ఏం చేసిందట? పైకెత్తిందట. చూడండి, సెలవీయంగానే తుఫాను పుట్టింది భూమి మీద. మన తిరుగుతుపాడు కూడా భయంకరంగా జరిగింది. ఎడవలో కూడా వచ్చేసి 6 చీరలను నిండిపోయి ఎడవలో కూడా వచ్చే పరిస్థితి అయితే క్లీన్ పెట్టి రోడ్లన్నీ కట్ చేసి పడేసారు. రోడ్లు కట్ చేయబట్టే ఆ నీరంతా పోయింది. ఎడవలో కూడా వచ్చి చాలా ప్రమాదం జరిగింది. ఒక్క నైట్, ఆ నైట్ కనుక ఎవరో కూడా పట్టించుకోకుండా ఒకవేళ ట్రైన్ రాకుంటే మాత్రం అందరికీ చాలా ప్రమాదం జరిగేది. ఆలోచన చేద్దాం. ఒక తిగుతుపాడే చుట్టుపక్కల చాలా గ్రామాలకి ఎంతో మంది ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎంత అంతరాయం జరిగింది మనకి బాగా తెలుసు. కారణం ఏంటి? ఇది ఈ సందర్భంలో చదివిన సందర్భంలో తుఫాను రావడానికి కారణం ఏంటి చెప్పండి చూసి, బైబిల్లో చూసి. ఇప్పుడు మనం చదివిన సందర్భంలో తుఫాను ఎందుకు వచ్చింది? చదివిన సందర్భంలో బైబిల్లో చూసి చెప్పండి ఎందుకు వచ్చింది? తాగి మత్తులై తూలుచు దొర్లుచు అని అంటాడు. ముందుకు వెనకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారట. అలాంటి పరిస్థితుల్లో కూడా శ్రమకు తట్టుకోలేక ఏం చేశారట? దేవునికి మొరపెట్టింది. తాగి మత్తులో ఉన్నవారు దేవునికి మొరపెట్టారట. అయ్యా, ఈ శ్రమకు మేము తట్టుకోలేకపోతున్నామయ్యా అని మొరపెట్టితే ఎన్నాడా దేవుడు మరి మొర? ఎన్నాడండి? నువ్వు తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, భయంకరమైన పాకువైనా ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పాదాల దగ్గరికి వచ్చి ఏం చేయాలి? అయ్యా, నేను ప్రమాదంలో ఉన్నాను, పాపిని నేను, నన్ను క్షమించు, నాకు సహాయం చేయని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ వారు చేసింది అదే. ప్రార్థన చేసిన వెంటనే ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి అని ఉంటుంది. చూడండి, మనిషి చేసిన తప్పండి రాదు. ఏముందో అనుకున్నాము, తుఫాను రావడానికి కూడా కారణం ఈ తాగుడు ఉండదు.
భయంకరమైనటువంటి తాగుడు వ్యసనానికి బానిసలైనటువంటి వారందరూ కూడా గ్రహించాలి. బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది, భయంకరంగా తాగి తందనాడుతున్నటువంటి దినాలు నోవా గారి కాలంలో కూడా ఉన్నాయి. కాబట్టి నోవా గారి కాలంలో కూడా ఏం చేస్తారంటే తినుచు తాగుచు ఇండ్లు కట్టుచు పెళ్లిళ్ళు చేసుకుంటూ నారు నాడుచు అని అంటారు. ఆ కొనడం అమ్మడాలు ఈ పనిలో ఉన్నారు వాళ్ళు కూడా. అక్కడ కూడా జలప్రలయం వచ్చి కొట్టేసింది మొత్తాన్ని. ఏది ఏమైనటువంటి మనిషి చేసిన తప్పు వల్లనే ఈ ప్రళయాలు రావడానికి కారణమని లేఖనాలు ఎంతో స్పష్టంగా మనకి సెలవిస్తూ ఉంటారు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనంలో అంతలో ఓడవారు ఎవరిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది. అంతలో ఓడవారు యోనా గారు దేవుని మాట విన్నాడా లేదా చెప్పండి. యోనా కూడా తప్పు చేశాడు. ఏం తప్పు చేశాడు? యోనా చేసిన తప్పు ఏంటి చెప్పండి. దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించుకున్నాడు. ఈయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తర్షీషుకి వెళ్తానని సొంత నిర్ణయం తీసుకున్నాడు. మన సొంత నిర్ణయాలు కాదు కావాల్సింది, దేవుని నిర్ణయం ఏంటి మన జీవితం పట్ల. దేవుడు మనల్ని ఏం చేయమన్నాడు, దేవుడు మనల్ని ఎలా బ్రతుకుమన్నాడు, దేవుడు మన నడక ఎలా ఉండాలని ఆశపడుతున్నాడు, దేవుడు మన జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. యోనాకి అయ్యా నినివే పట్టణం పరిస్థితి ఏం బాగోలేదు, దాని దుర్గతి చాలా ప్రమాదకరంగా ఉంది, నువ్వు వెళ్ళి అక్కడికి స్వార్థ ప్రకటించు అని తెలియపరిస్తే దేవుని మాట వినలేదు, కడచెల్లు పెట్టాడు. ఆ మాటను పట్టించుకోలేదు. తర్షీషుకు ఆల్రెడీ వాడకి టికెట్ కొన్నాడా? ఆ టికెట్ తీసుకున్నాడు, వాడెక్కేసాడు, ప్రయాణం అయ్యాడు, వెళ్తున్నాడు. హ్యాపీగా పండుకొని నిద్రపోతున్నాడట. వాడు హ్యాపీగా వాడ అడుగు భాగమున నిద్రపోతూ ఉన్నాడట. ఈలోగా దేవుడు కేర్ తీసుకోవాల్సి వచ్చిందట. మరి మనిషి చేసిన తప్పు వలనే ఏమైంది? మన అంశభాగం మనిషి చేసిన తప్పు ప్రకృతి వలన పెను. ఇప్పుడు మనిషిగా ఇక్కడ యోనా గారు ఉన్నారు, ఈయన ఒక తప్పు చేశాడు. దేవుని మాట వినకపోవడమే ఆయన చేసిన తప్పు. ఏది దేవుని మాట వినకపోవడం కూడా తప్పేనా? కొంతమంది అన్ని మాటలు బాగానే ఉంటారు, అన్ని మాటలు వినడానికి చెవిని సిద్ధపరచుకుంటారు, అన్ని మాటలకు చెవి కోసుకుంటారండి. దేవుని మాట అంటేనే వినడానికి ఎందుకో ఇష్టపడరు. ఇదిగో ఇక్కడ యోనా కూడా దేవుని మాట వినడానికి ఇష్టపడలేదు. ఇష్టపడనందుకు ఏం జరిగిందంటే అక్కడ చదవండి 7వ వచనం. అంతలో ఓడవారు ఎవరిని బట్టి అయ్యా ఇంత కీడు వచ్చింది మనకి, ఈ గొప్ప తుఫాను వచ్చింది మనకి. అక్కడ కూడా తుఫాను వచ్చిందా లేదా? 5వ వచనంలో ఉంటుంది, గొప్ప తుఫాను వచ్చిందట, సముద్రం అంతా పొంగుతుందట. వాడ బయలుదేరిందో లేదు ఏమండి, వెంటనే గొప్ప తుఫాను పుట్టుకొచ్చిందట. తుఫాను ఎవరి వల్ల పుట్టిందని చూసి 107వ కీర్తనలో చూసే కదమ్మా. తుఫాను ఎవరి వల్ల పుట్టిందని చదివాం 107వ కీర్తనలో. మత్తులయ్య తుఫాను ఎవరి వల్ల పుట్టిందని దేవుడు ఆజ్ఞ ఇవ్వగా తుఫాను పుట్టెను అనే మాట ఉంటుంది. 107వ కీర్తనలో చదివాం కదా. 25వ వచనంలో ఆయన సెలవీయగా తుఫాను పుట్టింది. మరి ఇప్పుడు యోనా గారు ప్రయాణం వెళ్ళేటప్పుడు ఎవరు సెలవిస్తే పుట్టింది కదా తుఫాను? యోనా గారి కాలంలోనైనా నోవహు గారి కాలంలోనైనా ఇశ్రాయేలీయులు తాగి తూలుతూ మత్తులుగా ఉన్నప్పుడు వచ్చినటువంటి తుఫానులోనైనా ఏ సమయంలో ఇప్పుడైనా సరే ఎవరు సెలవిస్తే వచ్చిందంటే దేవుడి సెలవీయగానే రావాలి. ఎదురు చూస్తామంటే ఇవన్నీ దేవదూతలు. తుఫాను ఒక దేవదూత తెలుసుకమ్మా. ఎబ్రీ పత్రికలో ఆరోగ్యంగా రాశాడు అన్నిటి గురించి. ఎబ్రీ పత్రికలో అగ్నిని ఇది ఒక దేవదూత అంటాడు, గాలిని ఒక దేవదూత అంటాడు. వీటన్నిటిని కూడా దేవదూతలుగా పరిగణించాడు దేవుడు. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఏమంటే ఈ దేవదూత ఎప్పుడెప్పుడు దేవుడు నాకు ఆజ్ఞాపిస్తాడా, ఎప్పుడెప్పుడు నేను రెడీగా వెళ్ళిపోవాలా, ఎప్పుడెప్పుడు నేను ఆయన చెప్పిన పని చేయాలా అని ఎదురు చూస్తామంటే తుఫాను కూడా అంతే. తుఫాను ఇలా తల వచ్చి ఎదురు చూస్తాడంతే. ఆజ్ఞ మహాప్రభు ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడు రావడానికి, అవునా కదా? ఆయన ఆజ్ఞాపీయగా అన్నాడు, ఆయన సెలవీయగా తుఫాను పుట్టెను. యోనా ప్రయాణమయ్యాడు, వాడు హ్యాపీగా నిద్రపోతున్నాడు. దేవుడు తుఫానుకు సెలవిచ్చాడు. వెంటనే సముద్రంలో గొప్ప తుఫాను. దేవుని భక్తుడు కదా యోనా గారు, దైవ భక్తుడైనటువంటి యోనా గారి విషయంలో
ఎందుకంటే దేవుడు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని మీరు ఆలోచించాలండి. దేవుని మాట వినకపోవడం వల్లే ఒకటి చెబుతూ ఒకటి చేస్తావా? ఏం చెప్తాను నేను, నువ్వేం చేస్తున్నావు? నిన్ను ఎలా రప్పించాలో, ఎలా అక్కడికి పంపించాలో నాకు బాగా తెలుసని చంపడానికి కదండి. యోనా గారిని చంపేవాడైతే ఏమంటే ఎంతసేపు ఆయనకి దేవునికి చంపాలనే ఉద్దేశం కాదు దేవునిది. నువ్వు మారాలనే ఉద్దేశం. నీ మనసు మారాలి, నీ ఆలోచన మారాలి. దేవుడు చెప్పిన మాట నువ్వు వినాలనే ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతాయి తప్ప నిన్ను లేపేయాలనే ఉద్దేశం లేపేదని చుట్టానికి కదా లెక్కేం కాదు. అంతే కదండి. లేపేయాలనే ఉద్దేశం అయితే అసలు కాదు. నువ్వు మారాలి, ఎలాగైనా సరే నిన్ను మార్చాలి. యోనాను మార్చడానికి తుఫాను పుట్టించాడు. భయంకరమైనటువంటి తుఫాను వేగింది. అందరూ కూడా భయప్రాంతులతో ఎవరు దేవుడిని వాళ్ళు ప్రార్థించుకుంటున్నారట. యోనా మాత్రం ఎవరికి ప్రార్థన చేయకుండా హ్యాపీగా నిద్రపోతాడట. ఏమంటే వాడనావికులు అందరూ వాడనావికులు కానీ వాడలో ఉన్న ప్రజలందరూ కలిసి ఎవరి వల్ల వచ్చిందయ్యా మనకు అసలు ఇంత గొప్ప కీడు అని డిస్కషన్ చేస్తున్నారట. అంటే కీడు రావాలంటే ఎవరో ఒకరు రావాలన్నమాట. అంతే కదా వారి మాటలు అర్థం. 7వ వచనం చదవండి. యోనా గ్రంథం 1:7. ఇంతలో ఓడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించినది ఆ విషయాన్ని తెలుసుకోవడానికి మనం చీట్లు వేద్దామండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. ఏమనుకున్నారంటే వీళ్ళందరూ కలిసి అసలు ఎవరిని బట్టి ఎంత గొప్ప కీడు మనకు వచ్చిందో తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఎవరిని బట్టో వచ్చింది. ఈ వాడలో ఎవరో ఉన్నారు, వారిని బట్టి మనందరికీ ఈ కీడు వచ్చింది. అసలు ఎవరి వల్ల వచ్చిందో ఈ కీడు తెలుసుకోవాలంటే మనం చీట్లు వేసుకుందాం. అందరి పేర్లు చీట్లో రాద్దాం. వాడలో ఉన్న వారందరి పేర్లు ఒక చీటీ తీద్దాం. ఎవరి పేరైతే వచ్చిందో ఆ వాడి ద్వారా ఈ కీడు మనందరికీ వచ్చినట్టు. అంతే కదండి. ఎవరి పేరైతే వచ్చిందో వాళ్ళ ద్వారానే మనకి ఈ కీడు వచ్చినట్టు నిర్ణయానికి వచ్చేసారు. వెంటనే చీట్లు వేశారు. ఆ చీటి ఎవరి మీదకి వచ్చిందండి? యోనా పేరు వచ్చింది. గబగబా దేవుడు ఆడుతుంటే యోనా ఎక్కడ ఉన్నాడట? వాడు అడుగు బాగా హ్యాపీగా పడుకొని ఎవరిని మొత్తం నిద్రపోతాడంట. వెంటనే వాడు నావికులు వీళ్ళందరూ కూడా వెళ్ళి పోయి నిద్రపోతా. అసలు నీకు ఎలా నిద్ర పడుతున్నాయి? ఇంత భయంకరమైన తుఫాను వస్తుంటే తుఫాను వచ్చినప్పుడు నిద్రపోతాడండి. నిద్రపోతాడు. తుఫాను వచ్చినప్పుడు డోర్ కొంచెం లైట్ గట్ట బయట తీసి ఏమైనా తగ్గిందా ఇంకా పడతా ఉంటావు, చూస్తూ ఉంటావు తగ్గిందా లేదా లేదండి. నిద్ర కూడా సరిగ్గా పడతావు. ఇప్పుడు తుఫాను వస్తుంటే మరీ ముందు దాకా ఏం చేస్తున్నారంట? నిజమేనండి. అలవాటు ఉన్న వాళ్ళు అదే పని చేస్తున్నారు. తెల్లవారేలో అసలు ఏం జరిగిందో అసలు ఉంటామో పోతామో లేదని భయపడేవాడు కొంతమంది అయితే ఏం జరిగితే నాకేంటి అని పట్టి పట్టినట్టుగా తాగి తన్నాలు ఆడేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారి గురించే 107వ కీర్తనలో దేవుడు రాశాడు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ తుఫానును ఆపగలిగే శక్తి దేవునికి మాత్రమే ఉంది. నిన్న ఆ ప్రమాదం నుండి కాపాడిన వాడు దేవుడు అనే సంగతి మర్చిపోకూడదు. యోనాను కాపాడా దేవుడు. వెంటనే యోనా గారిని తీసుకొని ఎత్తి సముద్రంలో పడేస్తాడు. సముద్రంలో వేసిన వెంటనే ఏమొచ్చిందట? గొప్ప చేప, మనిషిని మింగే చేప పంపించాడు. మనిషిని మింగగలిగే చేప, పెద్ద చేప వాడు తయారు చేసిన వాడు దేవుడు ఏదైనా చేపలన్నింటినీ ఎప్పుడూ తయారు చేయబడి రెడీగా ఉంది. చేప ఆజ్ఞాపించాడు. చేప నీ పని ఏంటో తెలుసా? యోనా పడతాడు. వెంటనే యోనాను క్యాచ్ పట్టాలి. అంతే కదండి. యోనా సముద్రంలో పడగలు ఏం చేయాలి? క్యాచ్ పట్టాలి. పట్టకపోతే మళ్ళీ ఏం జరిగింది? ప్రమాదమే. పడిన వెంటనే చేప కనుక క్యాచ్ పట్టకపోతే యోనా పరిస్థితి ఏమైతే చెప్పండి? సముద్రంలో పడ్డాడు బ్రతుకుతాడండి, ప్రాణాలతో ఉన్నాడు. కాబట్టి వెంటనే చేప రెడీగా ఉందట. అలా సముద్రంలో యోనా పడడంతోనే నోరు తెలుసుకుని రెడీగా ఉందట. చేప నోట్లోకి వెళ్ళిపోయాడు. చేప గర్భంలోనే ఉన్నాడు 3 రోజుల పాటు. 3 రోజుల తర్వాత మళ్ళీ నినివే ఒడ్డుకు తీసుకుని వెళ్ళి కక్కేసింది. ఎందుకు చేప నినివే ఒడ్డుకు వెళ్ళింది 3 రోజులకి? నువ్వు వెళ్ళాల్సిన ప్లేస్ దర్శించి కాదు ఆయన. దేవుడు చెప్పాడు నాకు నేను ఎక్కడికి తీసుకెళ్ళాలో, నేను డ్రైవ్ చేస్తాను, నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాను చూడని నినివే పట్టణానికి తీసుకెళ్ళినట్టు చేప వింటుందండి బాగా దేవుని మాట. నిజంగా చేప చాలా శ్రద్ధగా దేవుని మాట వింది. విందా లేదా? ఎంత శ్రద్ధగా విందంటే దేవుడు చెప్పినది చెప్పినట్లుగా. ఆహారం తీసుకుంటే లోపల యోనా పరిస్థితి ఏమైపోయిందండి? అరిగిపోతాడు.
ఆహారం తీసుకోకుండా మంచినీళ్ళు తాగకుండా మానుకుందంట 3 రోజుల పాటు యోనాను కాపాడటం కోసం. యోనాని దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ నినివే పట్టణానికి తీసుకెళ్ళి వెళ్ళడానికి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే అమ్మ వాక్యం ఒకటి చూస్తారు కదా అమ్మ డిస్టర్బ్ చేయాలి. తర్వాత చేద్దాం, ఇచ్చేటప్పుడు చేద్దాం. ఎవరు వింటారు? నువ్వు అట్లా ఇచ్చేది నీకెళ్ళి చదువుతారా? అంత మనం 10 నిమిషాలు వింటాం, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏ కార్యక్రమం చేసుకుంటాం. జాగ్రత్తగా వాక్యాన్ని విందామండి. ఎందుకంటే సాతానుడు వాక్యాన్ని మాత్రం వినలేడు, మీరు మర్చిపోవాలి. మనం ఏదో ఒక విధంగా వాక్యాన్ని వినలేడు. ఏదో ఒక ఆలోచన ఎక్కడో ఉంటాం, ఎక్కడే ఉన్నట్టుకుంటాం కానీ ఎక్కడో వింటూ ఉంటాం. అది పెట్టేవాడు వాడే. శ్రద్ధగా వాక్యాన్ని వినేవారు ధన్యులని బైబిల్ గ్రంథం చదువుతుంది. వాక్య ప్రకారంగా నడిచేవారు దేవునికి కావాలి, దేవునికి ఇష్టమైన వారు. కాబట్టి వాక్యం పట్ల శ్రద్ధ కావాలి. కాబట్టి ఆలోచన చేద్దాం. ఇక్కడ యోనా విషయంలో ఏం జరిగిందంటే చేప అద్దరికి తీసుకెళ్ళిందట. నినివే పట్టణానికి తీసుకుని వెళ్ళి ఆ ఒడ్డును కక్కేసింది. వెంటనే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన నినివే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించడం జరిగింది. ఇదంతా మనం ఎందుకు ఆలోచించామంటే యోనా చేసిన తప్పు ప్రకృతి వలన పెద్ద పెనుముప్పు వచ్చేసింది. ఏమేమి పెనుముప్పు వచ్చింది అంటే సముద్రం పొంగింది, మామూలుగా కాదు, ఇక తుఫాను చెలరేగింది. ఎంతో మంది ప్రాణాపాయ పరిస్థితుల్లోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎదురైంది. ఈ రోజు తుఫాను ఎవరి వల్ల వస్తుంది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ మన ద్వారానండి మనం చేసే తప్పే. యోనా చేసిన తప్పు అక్కడ తుఫాను కారణమైంది. ఇజ్రాయేలీలు చేసినటువంటి తప్పు తాగుడు తందనాలాడటం ఆ రోజు అక్కడ తుఫాను కారణమైంది. నోవహు గారి కాలంలో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి తప్పు జల ప్రళయానికి కారణమైంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ప్రళయాలు, ఈ భయంకరమైన తుఫానులు, ఈ భయంకరమైన అలజడులు దేనిని బట్టి, ఎవరిని బట్టి? మనం చేసే తప్పులను బట్టే, మనల్ని బట్టి అన్న సంగతి బైబిల్ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు రాశాడు. ఒక విషయాన్ని చూద్దాం, చూడండి. ఏది మనల్ని బట్టేనా నిజంగా? కాబట్టి ఇర్మియా గ్రంథం చూడండి, 5వ అధ్యాయం 25వ వచనం. మనల్ని బట్టే వచ్చిందా తుఫాను, లేకపోతే ఎవరిని బట్టన్నా వస్తుందో చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలగకుండా ఉండుటకు మీ పాపములే కారణం. మనిషి దోషం వలన ప్రకృతి ఏం తప్పుతుందట? క్రమం తప్పిందంటాడు. ఏంటి? మనం దోషాల వలన ప్రకృతిలో క్రమం పోయింది. నిజంగానే క్రమం పోయిందా లేదా? ఎన్నో నెలలు 11 నెలలు వచ్చింది. తుఫాన్ అంటే 11 నెలలు మళ్ళా తుఫాన్ చెబుతున్నాడు. ఆలోచన చేయండి. చలికాలంలో భయంకరమైనటువంటి ఎండలు, ఎండాకాలంలోనేమో వర్షాలు, వర్షాకాలంలోనేమో చలిలు, కాలంలో మార్పులు జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మనిషి దోషం వలన ప్రకృతి ఏం తప్పుతుంది? క్రమం తప్పుతుంది. అది క్రమం తప్పింది అనుకోండి, మనం సక్రమంగా భూమి మీద బ్రతకలేము. క్రమంగా సక్రమంగా అది పనిచేస్తేనే భూమి తిరుగుతుంది. ఒక క్రమంలో దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు భూమి తిరగడానికి. 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఒక గంటకి స్పీడ్గా తిరగాలంట. స్పీడ్గా తిరగాలి, ఒక క్రమంలో తిరగాలి. ఎలా పడుతుందో కదండి, తనకిష్టం వచ్చినట్టుగా తిరగడం లేదు. దేవుడు ఒక దానికి ఒక కక్ష పెట్టాడు, ఆ కక్షలోనే తిరగాలి. దేవుడు చెప్పినట్టుగా తను చేస్తుందండి. భూమి చెప్పినట్లుగా క్రమం తప్పకుండా భూమి చేస్తుంది కనుక మనం సమృద్ధిగా హ్యాపీగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం భూమి మీద. క్రమం తప్పిందనుకో కాబట్టి ఉంటాం మనం భూమి మీద. భూమి తన క్రమం తప్పితే మనం ఉన్నవాడే కాదు. భూకంపమే క్రమం తప్పిందంటే 60 కిలోమీటర్ల వేగంతో పోయే బండే క్రమం తప్పితే ఏమైపోయింది? యాక్సిడెంట్ అంటాం దాన్ని మనం. కాబట్టి 60 కిలోమీటర్ల వేగంలో పోయే బండే క్రమం తప్పితే యాక్సిడెంట్ అయ్యి మనిషి ప్రాణానికి ప్రమాదం అయితే 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో పోతున్నటువంటి భూమి అంతే కదండి. 1,11,600 కిలోమీటర్ల స్పీడ్తో తిరుగుతున్నటువంటి భూమి ఒకవేళ క్రమం తప్పితే పరిస్థితి ఏంటి ఆలోచించండి. అంటావా? బస్సు ఎక్కి వెళ్తాం అనుకుంటాం, బస్సు స్పీడ్గా వెళ్తున్నాడు. స్పీడ్గా వెళ్ళేటప్పుడు ఏం చేస్తాం మనం? పైన యాంగిలర్లకి బారుకి కూడా కొట్టుకోవడానికి హ్యాండిల్స్ పెడతారు బస్సుకి. ఎందుకు హ్యాండిల్స్? బస్సులో స్పీడ్ వచ్చినప్పుడు ఆ ప్రమాదంలో
ముందుకు తగలకుండా, ముందుకు పడకుండా, అంతే కదా. పైన యాంగిల్ ముందు గడ్డీలు కొట్టుకుంటాం, పైన యాంగిల్ కొట్టుకుంటాం. స్పీడ్గా అంత సడన్గా బ్రేక్ వేసాడు అనుకోండి, ఏమి కొట్టుకోకపోతే నువ్వు ఏమవుతావు? ఇంటి ముందు డ్రైవర్ దగ్గర పడతాం. ఏమండి, ఏది స్పీడ్గా బస్సు బ్రేక్ వేస్తే, భూమి బ్రేక్ వేస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. 1,11,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్న భూమి బ్రేక్ వేస్తే బద్దలైపోతుంది. మనం ఉండవు ఇక భూమి మీద. అదే భూకంపం అంటాం, మొత్తం మన ఇళ్ళు 5 స్టేర్ల బిల్డింగులు, 10 స్టేర్ల బిల్డింగులు మొత్తం కూడా స్మాషే. ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు జరుగుతాయండి క్రమం తప్పినప్పుడు. ఎంతో చక్కగా భూమి తన క్రమం తప్పకుండా దేవుని మాటకు లోబడి తన పని చేస్తుందండి. ఆలోచించండి. క్రమాలు తప్పుతున్నాయంటే క్రమం తప్పడానికి కూడా కారణం ఎవరట? మనిషి చేసిన దోషం అన్నాడు. మనిషి చేసినటువంటి దోషమే ప్రకృతి క్రమం తప్పడానికి కారణం అనే సంగతులు మనకు లేఖనాల ద్వారా స్పష్టంగా సెలవుస్తూ ఉన్నాడు. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం ముగించుకుందామండి, సమయానికి ముగించుకుందాం. ఎక్కువగా మనిషి ముగింపు కోరుకున్నాడా ప్రారంభం కోరుకున్నాడు? చెప్పండి. దేవుడి సన్నిధికి రాగలని ఎప్పుడెప్పుడు ముగిస్తారనుకున్నాడు? ఎక్కువగా యేసు ప్రభు బోధ చేసేటప్పుడు అంట అసలు ముగింపు ఎవరు కోరుకున్నారు? బైబుల్ కోరుకున్నారా? కోరుకోలేదు. చెప్పండి. ఏమన్నా కాపులు భోజనం చేస్తారు. అప్పుడు ఉన్నటువంటి దినాల్లో ఎవరు కూడా ముగింపు కోరుకోలేదు. పసిపిల్లడు అండి, ఒక పసిపిల్లడు తెచ్చి, ఒక పసిపిల్లడు వచ్చాడట వాక్యం అంటే 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వచ్చాడట బాక్స్లో. ఎందుకు తెచ్చుకున్నాడు? ఆహారాన్ని తీసుకోవడానికి. ఇందుకు ఎవరు సిద్ధపరిచారని? 5 రొట్టెలు 2 చేపలు. వాడు తల్లి గారు ఇంటికి సిద్ధపరిచిందట ముందుగా. అరే ఎక్కడికి వెళ్తావు తెలుసు నువ్వు? మధ్య మధ్యలో ఇంటికి రావడం, భోజనానికి అతిథి చేయబాకే కదా. ఆకలి అయితే భోజనం చేసేయి, వాక్యం అయిపోయే వరకు మాత్రం ఇంటికి రాకూడదు నువ్వని మొత్తం ముందుగానే సిద్ధపరిచి తల్లి పంపించిందంట. అతను కూడా అక్కడ వాక్యాన్ని ఇంట్రెస్ట్గా పెట్టినాడు. ఏదో తిండి సిద్ధపరిచి వెళ్ళిపోయాడు, క్యారేజ్ తీసుకువెళ్ళాడట. ఎక్కడికి? ప్రార్థనకి. వాక్యాన్ని వెళ్ళడానికి క్యారేజ్ తీసుకువెళ్ళాడంటే మనం పనికెళ్ళేటప్పుడు క్యారేజ్ తీసుకుని వెళ్తాం, వెళ్తున్నాం లేదా? క్యారేజ్ తీసుకుని వెళ్తాం ఆకలినప్పుడు తినడానికి. ఈయన వాక్యం వినడానికి క్యారేజ్ తీసుకుని వెళ్ళాడట. చూడండి, ఆలోచించారు. ఎంత ఆసక్తిని చిన్నపిల్లడు, వయసులో చిన్నవాడైనా కానీ తల్లి మాటకు విధేయుడయ్యాడు. దేవుని మాటల పట్ల ఆసక్తిగా వింటున్నాడు. అంతేకాదు ఇచ్చే బుద్ధి కూడా ఉందండి. ఇచ్చే బుద్ధి. అయ్యా 5 రొట్టెలు 2 చేపలు తీయ్యా, అందరికి మాంసాలు ఇచ్చాడా? లేదా? లేదు మామ, నాకు పెట్టింది నేనే తినాలి, నా కడుపు నిండాలి అన్నాడు. అందరికీ పంచమని ఇచ్చేసాడు. చూసారా? చిన్న పిల్లడండి, దేవుని మాటల పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నాడు చూడండి. శ్రద్ధగా ఉన్న వాడిని దేవుడు ఎప్పుడు కనుక ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, విడిచిపెట్టాడు దేవుడు. ఆలోచన చేద్దాం. చదువు ఒకసారి 2వ అధ్యాయం 17వ వచనం ఆదికాండ గ్రంథం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినుదినమున ఏం చేస్తావు? నిశ్చయముగా చస్తావు అని నరునికి దేవుని ఆజ్ఞ అండి. వీరికి కూడా చెప్పాడు దేవుడు. యోనాకు చెప్పినట్లే. ఏమండి, అసలు ప్రారంభంలో చెప్పింది ఆదాము. ఏం చెప్పాడు? వాళ్ళకి అన్ని పండ్లు తినండి అయ్యా, అన్ని తినండి హ్యాపీగా, ఈ ఒక్కటి మాత్రం తినండి. అంటే మొత్తం దేవుడు ఈ ఒక్కటే దీన్ని అన్ని తినబాకండి అంటే తప్పండి. ఈ ఒక్కటే తినండి అన్ని తినబాకండి అంటే అది వేరుగా ఉండేది. దేవుడు ఏం చెప్పాడట? అన్ని తినొచ్చు, ఈ ఒక్క దాని జోలికి మాత్రం వెళ్ళదంటే వీడు ఏం చేశాడంటే అన్ని వదిలిపెట్టి ఏం కన్ను దేని మీద పడినట్టు అమ్మ కన్ను దాని మీద చూసుకున్నప్పుడు రమ్యమైనది ఆహారములకు ఇది మంచిది, దేవుడు మంచిది కాదు అని చెబుతుంటే ఏమేమనుకుంటుంది? ఆహారానికి ఇదే మంచిది అనుకుంటున్నాడు. దేవుడు మంచిది కాదని చెప్పిన దాన్ని ఈమె మంచిది అనుకుంటుంది. దేవుడు తినవద్దన్న దాన్ని తినాలనుకుంటుంది. దేవుడు అసలు చూడొద్దన్న దాన్ని ఆమె చూడాలనుకుంటుందండి. ఆలోచించండి. వెళ్ళింది, కాయ కోసుకుంది, తింటమే కాదు తన భర్త కూడా హ్యాపీగా తిన్నాడు అంటాడు. చాలా బాగుంది అంటాడు. తిన్నాడు లేదా? ఆమె కూడా చాలా హ్యాపీగా తిన్నారు. ఇద్దరు కలిసి తిన్నారు. తినకపోతే అమ్మగారు ఊరుకోలేదు కాబట్టి ఇద్దరు కలిసి తిన్నారు. దేవుడు వచ్చాడు, దాక్కున్నారంట. అప్పటి వరకు స్వతంత్రులుగా మాట్లాడుకుంటూ దేవుని ఎదుర్కొన్న మీరు చెట్టు పొలంలోకి వెళ్ళి దాక్కున్నారు.
దేవుని స్మరణ గురించి వినగానే భయపడిపోతున్నారు.